ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి 'క్లాష్ ఇన్ ఇటలీ' గురించి మన డబ్ల్యూడబ్ల్యూఈ మేలో జరిగే ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని అనౌన్స్ చేసింది. ఇటలీలో జరగబోతుంది మనకి 'క్లాష్ ఇన్ ఇటలీ'. నిన్న ఈవినింగ్ కన్ఫర్మ్ చేసుండే. మే 31 రోజున 'క్లాష్ ఇన్ ఇటలీ' అనే ప్రీమియం లైవ్ ఈవెంట్ జరగబోతుంది. నిన్న ఈవినింగ్ ట్రిపుల్ హెచ్ కన్ఫర్మ్ చేసేసిండు. సో, ఏదన్నా కన్ఫర్మ్ చేయని సో, మనకు అవే స్టోరీ లైన్స్ కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది రావడం లేదు. ఏది అనౌన్స్ చేషినా. సో, మనకి కొన్ని కొన్ని అనౌన్స్ చేషినప్పుడు, కన్ఫర్మ్ చేషినప్పుడు ఒక తెలియని క్యూరియాసిటీ అనేది వస్తది. బట్ రీసెంట్ డేస్‌లో అది రావట్లేదు. అది ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సో, మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూఈ పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఉన్నాడు ప్రెజెంట్. మన ఏజే స్టైల్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఏం చేస్తుండసలు? సో, ఇప్పుడు దాదాపుగా అక్కడ ఎందుకుంటారో రెజ్లింగ్ చేయనీకే ఉంటరు. అంటే ప్రాక్టీస్ చేస్తారు. సో, వార్మప్ చేస్తారు గదా! సో, ఇప్పుడు ఏజే స్టైల్స్ పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఉన్నాడు. అండ్ ఇంకొకటి మన ఏజే స్టైల్స్ ట్రిబ్యూట్ ఉంది గదా! సో, మనకి నెక్స్ట్ రాలో ఏజే స్టైల్స్‌కి ట్రిబ్యూట్ ఉంది. అండ్ దానికి మనకి స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ గూడా రాలో వస్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఈ ట్రిబ్యూట్‌లో భాగంగా. అండ్ ఇంకొకటి చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఆల్రెడీ మనకి ఏజే స్టైల్స్ ఫేక్ రిటైర్మెంట్ ఒకసారి జరిగింది కోడీ రోడ్స్ పైన. అండ్ మళ్ళొకసారి ఈ విధంగానే ఫేక్ రిటైర్మెంట్ అయితే బాగుండు అన్నట్టుగా అంటున్నారు ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ అయితే. సో, అది నిజం గాదు అనుకుంటా. దాదాపుగా అది ఇగ రిటైర్మెంట్ తీసుకున్నారనే చెప్పాలి. బట్ నెవర్ సే నెవర్. సో, ఏదైనా జరగొచ్చు రెజ్లింగ్‌లో. సో, ఒక చిన్న హోప్ అన్నమాట. బట్ మనకి నెక్స్ట్ రాలోనైతే ఒక మంచి ట్రిబ్యూట్ అయితే ఉంది. సో, మరి ఏమిస్తారో అనేది చూడాలన్నమాట. హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేస్తా అని చెప్తారా? లేదంటే డబ్ల్యూడబ్ల్యూలోనే ఏదో ఒక రోల్ ఇస్తారా అనేది చూడాలి. సో, నెక్స్ట్ రాలో తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ గురించి. స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ మళ్ళీ తగ్గిపోయింది. సో, రీసెంట్‌గా ఏందంటే 1,000,000 ప్లస్ అంటే 1,000,000 కంటే తక్కువనే వచ్చింది స్మాక్ డౌన్‌కి వ్యూవర్‌షిప్. అండ్ లాస్ట్ వీక్ కంటే ముందుది 1.45 వచ్చింది. బట్ లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ మళ్ళీ తక్కువైపోయింది. 1.04 వచ్చిందన్నమాట. 0.5 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది తగ్గిపోయింది స్మాక్ డౌన్‌కి మళ్ళీ. సో, వ్యూవర్‌షిప్‌లో పెద్దగా ఎక్కువగా అనేది ఏం రావట్లేదు. ఒకవేళ వచ్చినా సరే ఆ షో అనేది బాగుంటలేదు. మీ అందరికి తెలిసిందే. సో, షో బాగున్నప్పుడే వ్యూవర్‌షిప్ కొంచెం పెరుగుతుంది. షో బాలేనప్పుడు అది ఇగ దేనికి గూడా పనికిరాదు వ్యూవర్‌షిప్. సో, స్మాక్ డౌన్‌కి 1.04 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది అది ఎవరు గూడా ఊహించరు. సో, అలా వస్తుంది మనం ఏం జేయలేం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ గురించి. సో, సెత్ రాలిన్స్ తన కెరియర్ స్టార్టింగ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. అంటే తనకి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి చాలా ఫోన్ కాల్స్ చేషిండు. సో, దానికంటే ముందు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో తను రావాలని అనుకున్నాడు. బట్ డబ్ల్యూడబ్ల్యూ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ టైంలో మన సెత్ రాలిన్స్‌కి టీఎన్ఏ నుండి మంచి ఆఫర్ వచ్చింది. సో, డబ్ల్యూడబ్ల్యూ కన్నా 3 రెట్లు మంచి ఆఫర్ వచ్చింది. మనీ ఇస్తామన్నారు. అన్నీ సెట్ అయినాయి. సో, కానీ సెత్ రాలిన్స్‌కి సైన్ చేసేంత ధైర్యం రావట్లేదు. ఎందుకంటే తనకి డబ్ల్యూడబ్ల్యూలో రావాలని ఉంది. ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూ ఆఫీషియల్స్‌తో తనకు తెలిసిన పర్సన్‌తో మాట్లాడిండు. అయినా సరే అంటే రెస్పాన్స్ లేదన్నమాట. సో, ఇగ 15 మినిట్స్ ముందు లాస్ట్ టైమ్ ఇగ డబ్ల్యూడబ్ల్యూకి మళ్ళొకసారి కాల్ చేసి ఆలోచిద్దాం అన్నట్టుగా ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాడు సెత్ రాలిన్స్. సో, ఒకవేళ ఆ కాల్ పిక్ చేయకుంటే అండ్ 15 మినిట్స్ అయిపోతే ఖచ్చితంగా సెత్ రాలిన్స్ టీఎన్ఏకి సైన్ చేసేవాడంట. కానీ అదృష్టం ఏందో మన సెత్ రాలిన్స్ సైడ్ ఉండే. సో, సెత్ రాలిన్స్‌కి ఆ ఫోన్ కాల్ వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూలో తీసుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేషిండు. సో, రీసెంట్‌గా ఇంటర్వ్యూలో ఈ న్యూస్‌ని షేర్ చేసుకున్నాడు. సో, తనకుండెనంట డబ్ల్యూడబ్ల్యూలో రావాలి అని. ఒకవేళ టీఎన్ఏ అంత మంచి ఆఫర్ ఇచ్చినా, అంత మంచి మనీ ఇచ్చినా అది డబ్ల్యూడబ్ల్యూలో ఈజీగా ఎర్న్ చేసుకోగలను అన్న ధైర్యం మన సెత్ రాలిన్స్‌కి ఉండెనంట. అందుకనే సెత్ రాలిన్స్ టీఎన్ఏతో సైన్ చేయలేదు మళ్ళీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన షీల్డ్ బ్రేకప్ గురించి మాట్లాడినారు. సో, ఆ టైంలో షీల్డ్ మెంబర్స్‌కి ఇష్టం లేదంట షీల్డ్ బ్రేక్ అవ్వడం. డీన్ ఆంబ్రోస్‌కి అండ్ ఇటు రోమన్ రైన్స్‌కి, సెత్‌కి గూడా నచ్చలేదంట. ఎందుకంటే మంచిగా ఉండే షీల్డ్ అనేది ఒక పవర్‌ఫుల్ టీమ్‌లా ఉండే. సో, అలాంటి టీమ్ బ్రేకప్ అవ్వడం అనేది వాళ్ళకి గూడా నచ్చలేదంట. సో, అంటే అక్కడున్న బ్యాక్ సైడ్‌లో వాళ్ళకి గూడా నచ్చలేదు ఆ షీల్డ్ బ్రేకప్ అనేది. బట్ విన్స్ మెక్‌మ్యాన్ తీసుకున్నాడు డెసిషన్ తీసుకొని షీల్డ్ బ్రేకప్ అవ్వాలి అని. సో, అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఆ స్టోరీ. సో, ఎప్పుడో జరిగింది 10 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ ఇప్పటికి గూడా లింక్ చేసి ఆ స్టోరీని తీసుకొస్తున్నారంటే సో, అదెంత ఇంపాక్ట్ ఉందో డబ్ల్యూడబ్ల్యూలో ఇక మీరే అర్థం చేసుకోండి. రీసెంట్‌గా జరిగిన రెస్టల్‌మేనియా 40, 41 దాకా అది కంటిన్యూ అయింది. సో, అదన్నమాట.
స్టోరీ లైన్ అంటే. సో, స్టోరీ లైన్‌లో డెప్త్ ఉన్నదంటే బిగ్గెస్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా! 'ట్రిపుల్ హెచ్', 'రాక్' అంటే లాంగ్ టర్మ్ స్టోరీ లైన్స్ అనేవి. సో, ఇది లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ అంటే. సో, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ కాదు. సో, ఇటువంటి స్టోరీ లైన్‌ని లాంగ్ టర్మ్ స్టోరీ లైన్స్ అంటారు. సో, అదన్నమాట. అండ్ ఇంకొకటి మనకి 'షీల్డ్' విడిపోయిన తర్వాత మన 'సెత్ రాలిన్స్' వర్సెస్ 'రోమన్ రీన్స్' వర్సెస్ 'డీన్ ఆంబ్రోస్' మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ జరిగింది బ్యాటిల్ గ్రౌండ్‌లో. ఆ మ్యాచ్‌ని మన 'సెత్ రాలిన్స్' కన్విన్స్ చేసిండంట. అంటే 'షీల్డ్' మెంబర్స్ కూడా కన్విన్స్ చేసినారు. ఇది బ్యాటిల్ గ్రౌండ్‌లో కాకుండా బిగ్గెస్ట్ స్టేడియంలో జరిపిద్దాం. రస్సెల్ మేనియాలో జరిపిద్దామని ఈ టైప్‌లో అనుకున్నారంట. బట్ అవి ఏం వర్కౌట్ కాలేదు. విన్స్ మెక్‌మ్యాన్ వినిపించుకోలేదు. సో, అదొక డ్రీమ్ మ్యాచ్ ఇప్పుడు 'డీన్ ఆంబ్రోస్' వర్సెస్ 'రోమన్ రీన్స్' వర్సెస్ 'సెత్ రాలిన్స్' మ్యాచ్ అంటే నార్మల్ మ్యాచ్ అయితే కాదు. బట్ అప్పటికి ఉంది. హైప్ ఉంది గానీ, సో, ఆ లెవెల్‌లో లేదన్నమాట. సో, అందుకనే బ్యాటిల్ గ్రౌండ్‌లో పెట్టిండు మన విన్స్ మెక్‌మ్యాన్. బట్ ఇప్పుడైతే వీళ్ళు ముగ్గురు ఫైట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా అది రస్సెల్ మేనియా వర్త్ మ్యాచ్. సో, నో డౌట్ అది రస్సెల్ మేనియాలోనే జరగాలి. అది రస్సెల్ మేనియాలో జరిగితేనే ఒక అర్థం ఉంటది ఆ మ్యాచ్‌కని. ఇప్పుడు మనం క్లారిటీగా చెప్పగలం. బట్ ఆ టైంలో ఆ హైప్ ఉన్నది. బట్ విన్స్ మెక్‌మ్యాన్ ఎందుకో పట్టించుకోలేదు. బ్యాటిల్ గ్రౌండ్‌లోనే జరిపించిండు. సో, రీసెంట్‌గా ఈ విషయాన్ని గూడా మన 'సెత్ రాలిన్స్' చెప్పిండన్నమాట. కన్విన్స్ జేసినారు. బట్ ఇనిపించుకోలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'బిగీ' గురించి. సో, 'బిగీ' రిటైర్మెంట్ తీసుకుండు గదా! రెజ్లింగ్ నుండి. మన 'బిగీ' చాలా ఆలోచించిండంట. సో, ఫైనల్ వరకు అంటే ఇప్పుడు ఆ నెక్ ఇంజ్యూరీ అయినా, సర్జరీ అయిపోయిన తర్వాత గూడా తను రెజ్లింగ్‌లోకి వద్దామని అనుకున్నాడంట. బట్ డాక్టర్స్ ఏమన్నారంటే, "నీకు దండం పెడుతున్నా. నువ్వు మళ్ళీ రెజ్లింగ్‌లో అడుగు పెట్టొద్దని" తేల్చి చెప్పేసినారంట. సో, నువ్వు రెజ్లింగ్‌లోకి అడుగు పెడితే ఇగ నీ పనంతే. అంటే నిన్ను వేడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం. నువ్వు మళ్ళొకసారి రెజ్లింగ్‌లోకి అడుగు పెట్టకు. నీ సిట్యుయేషన్ నీకు అర్థం అవ్వట్లేదు అని మన 'బిగ్గీకి' డాక్టర్స్ చెప్పినారంట. సో, ఇట్లా చెప్పినాక ఏం చేయలేరు గదా! ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో వర్కౌట్ చేయాలంటే మెడికల్ సర్టిఫికేట్ కావాలి. సో, అక్కడ మెడికల్లీ క్లియర్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో, అక్కడ 'బిగ్గీ' మెడికల్లీ క్లియర్ లేడు. ఒకవేళ ఫైట్ చేసినా సరే ప్రాబ్లమ్ అయిపోతది. సో, అందుకని ఇగ మన 'బిగ్గీ' చేసేదేం లేక రిటైర్మెంట్ అనౌన్స్ చేసినారు. చాలా రోజులు వెయిట్ చేసిండు. బట్ అది సెట్ అవ్వట్లేదు. ఒక నార్మల్ పర్సన్ లైఫ్‌ని లీడ్ చేసేందుకు సెట్ అవుతది గానీ, ఇన్ రింగ్ యాక్షన్‌లో రెజ్లింగ్‌కి సెట్ అవ్వలేదు మన 'బిగ్గీ' సర్జరీ. అంటే బానే ఉన్నాడు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ రెజ్లింగ్‌లో వచ్చినప్పుడు అది ప్రాబ్లమ్ అవుతదని డాక్టర్స్ చెప్తున్నారు. అందుకని మన 'బిగ్గీ' వెనకడుగు వేయాల్సి వచ్చింది. సో, ఇది ఇలా కంటిన్యూ అవుతదంటే చెప్పలేం. మన 'ఎడ్జ్' లాంటి సూపర్ స్టార్స్ 10 ఏళ్ల తర్వాత వచ్చిండు. అంటే అదే సేమ్ నెక్ ఇంజ్యూరీ. సో, ఇప్పుడు 'బిగ్గీ' గూడా ఫ్యూచర్‌లో రావచ్చు. అంతా సెట్ అయిన తర్వాత ఇన్ రింగ్ యాక్షన్ కోసం సెట్ అవుతే మళ్ళీ రావచ్చు. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ రాడనేది ఏం లేదు. ఇప్పుడు చేసేది ఏం లేక రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఒకవేళ ఇన్ రింగ్ యాక్షన్ కోసం సెట్ అవుతే 'బిగ్గీ' ఖచ్చితంగా వస్తాడు. అందులో నో డౌటు. సో, అదన్నమాట. సో, నెవర్ సే నెవర్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 'జాన్ సీనా' గురించి నిన్నటి వీడియోలో చెప్పుకుంటేనే 'జాన్ సీనా'కి ఒక ఇంటర్వ్యూ ఉంది. అండ్ ఇంటర్వ్యూలో ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడితే మీకు షేర్ చేస్తా అని చెప్పినాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడిండు మన 'జాన్ సీనా'. ఒరిజినల్ ప్లాన్స్ గురించి మాట్లాడిండు. సో, మీకు తెలుసా నిజానికి మన 'జాన్ సీనా' వర్సెస్ 'రోమన్ రీన్స్' మ్యాచ్ 2021లో జరిగింది సమ్మర్ స్లామ్‌లో. మీ అందరికి బాగా గుర్తుంటది. సో, అప్పుడు మన 'జాన్ సీనా' వర్సెస్ 'రోమన్ రీన్స్' మధ్యలో యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది గదా! సో, ఆ మ్యాచ్‌లో మన 'రోమన్ రీన్స్' ఓడిపోవాలి అంట. యెస్. మన 'జాన్ సీనా' అప్పుడే 17థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాల్సి ఉండెనంట. సో, 17థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ 2021లో అవ్వాల్సి ఉండెనంట. బట్ అప్పుడు ఏమైందంటే 'బ్రాక్ లెస్నర్' రిటర్న్‌ని ప్లాన్ జేసినారు. సో, అది 'బ్రాక్ లెస్నర్' రిటర్న్ ప్లాన్ వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది అని 'జాన్ సీనా' జెప్పిండు. ఒకవేళ ఆ రోజు గనక 'బ్రాక్ లెస్నర్' రిటర్న్ అవ్వకపోయుంటే 'జాన్ సీనా' ఖచ్చితంగా 17థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ అక్కడే అయ్యేటోడు. 2021లో అయిపోయేటోడు. అండ్ ఈ రిటైర్మెంట్ టూర్‌లో ఈ 18థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యేటోడు అన్నమాట. సో, ఒక విధంగా జూస్తే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మీరిప్పుడు 'జాన్ సీనా' యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని గెలవడం అనేది సో, నాకు పర్సనల్‌గా అది సూట్ అవ్వదనిపిస్తుంది. ఎందుకంటే 'జాన్ సీనా'కి యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ సూట్ అవ్వదనిపిస్తుంది. సో, ఆ ఛాంపియన్‌షిప్ నాకు సూట్ అవ్వదనిపించింది. సో, బెస్ట్ డెసిషనే అని జెప్పాలి. అంటే అప్పుడు తీసుకున్నది. అండ్ అది అప్పటిదప్పుడే చేంజ్ అయిపోయేది. 'బ్రాక్ లెస్నర్' రిటర్న్ ఆ రోజే ప్లాన్స్ జేసినారు. ఆ రోజే బ్రాక్ వచ్చిండు. సో, అప్పుడు లాస్ట్ మినిట్‌లోనే చేంజ్ జేసేసినారంట. సో, ఇది గూడా 'జాన్ సీనానే' జెప్పిండు. అండ్ ఇంకొకటి మనకి ఈ 'క్రౌన్ జువెల్‌లో' ఈ మన 'జాన్ సీనా' రిటైర్మెంట్ టూర్‌లో 'జాన్ సీనా' 'డ్రూ మ్యాకింటైర్‌తో' ఫైట్ చేద్దామని అనుకున్నాడు ఈ 'క్రౌన్ జువెల్‌లో'.
ఈ 2025 క్రౌన్ జ్యువెల్‌లో మన జాన్ సీనా, డ్రూ మ్యాకింటైర్‌తో ఫైట్ చేద్దామని అనుకున్నాడు. బట్ వర్కౌట్ అవ్వలేదు. సో, జాన్ సీనా వర్సెస్ మన ఏజే స్టైల్స్ మ్యాచ్ ప్లాన్స్ చేసినారు. అండ్ అది కూడా నిజం చెప్పాలంటే సో, ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు పోస్ట్ షోలో అంటే ఈవెంట్‌కి ముందు చెప్పిండన్నమాట మైకెల్ కోలో. ఫాన్స్ డిమాండ్ చేయడం వల్లనే ఈ క్రౌన్ జ్యువెల్‌లో జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ జరుగుతుంది. లేదంటే ప్లాన్స్ లేదు అని చెప్పినారు. సో, ఒకవేళ జాన్ సీనా అన్నట్టుగా జాన్ సీనా వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచే జరిగేది కావచ్చు. సో, క్రౌన్ జ్యువెల్‌లో మనకి ఒక బెస్ట్ మ్యాచే ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్. జాన్ సీనా రిటైర్మెంట్ టూర్‌లోనే చాలా మందికి నచ్చింది. మంచి ట్రిబ్యూట్స్ అయితే ఇచ్చిండు మన జాన్ సీనా వేరే సూపర్ స్టార్స్ అందరికి. బాగుండే ఈ మ్యాచు. సో, ఈ మ్యాచ్ జరగలేదని అంటే ఇప్పుడు జాన్ సీనా వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరగలేదని రిగ్రెట్ అయ్యే కన్నా క్రౌన్ జ్యువెల్‌లో జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ సక్సెస్ అయిందనేదే గుర్తుపెట్టుకుందాం. అదే హ్యాపీ అన్నమాట. సో, ఎట్టకేలకి జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ ఫాన్స్ డిమాండ్ చేసినారు. అది జరిగింది. సో, డ్రూ మ్యాకింటైర్‌తో ఫైట్ చేద్దామని అనుకుంటే ముందుగా ప్లాన్స్‌లో ఉండే అది సెట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనాకి ఏజే స్టైల్స్ అప్పుడే చెప్పిండంట. నేను రాయల్ రంబల్‌లో ఔట్ అయిపోతున్నా అని. అంటే ఇది కూడా మన జాన్ సీనా ఈ ఇంటర్వ్యూలో చెప్పిండు. సో, నువ్విప్పుడు ఎళ్ళిపోతున్నావు. బట్ నేను రాయల్ రంబల్‌లో ఎళ్ళిపోతున్నా అని ఏజే స్టైల్స్ జాన్ సీనాకి చెప్పిండంట. సో, అంటే ముందే ప్లాన్స్‌లో ఉండే అని అర్థం జేసుకోండి మరి. ఇది ఇప్పుడు జాన్ సీనా చెప్పిన దాని ప్రకారం అయితే, సో, ముందే తెలుసు ఏజే స్టైల్స్‌కి రాయల్ రంబల్‌లో నా రిటైర్మెంట్ మ్యాచు అని. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా బేబీ ఫేస్ టర్న్ అనేది. సో, బేబీ ఫేస్‌గా మారింది. స్మాక్ డౌన్‌లో మారిండు. కోడీ రోడ్స్ వచ్చి నేను నీతో గాదు ఒక రియల్ జాన్ సీనాతో ఫైట్ జేయాలి అని చెప్పి జాన్ సీనాని బేబీ ఫేస్‌గా మార్చిండు గదా! దాని తర్వాత గూడా జాన్ సీనా చెప్పిండు నా పక్కన ఎవ్వరు లేరు. సో, నేను గూడా మంచిగా మారిపోయినాను. రియల్ జాన్ సీనాగా మారిపోయినానని చెప్పిండు గదా! సో, ఆ బేబీ ఫేస్ టర్న్ అనేది యాక్చువల్‌గా సమ్మర్ స్లామ్‌లో ప్లాన్స్ చేసినారంట. సమ్మర్ స్లామ్‌లోనే జాన్ సీనా బేబీ ఫేస్‌గా మారాలంట. అండ్ అంటే సమ్మర్ స్లామ్‌లో బేబీ ఫేస్‌గా మారాలి అంటే మ్యాచ్‌లో జాన్ సీనా యాస్ ఎ హీల్ సూపర్ స్టార్‌గానే ఫైట్ చేస్తాడని మీరు అర్థం చేసుకోవచ్చు. సో, సమ్మర్ స్లామ్‌లో గనుక జాన్ సీనా హీల్‌గా ఫైట్ చేసుంటే ఇంకా వేరే లెవెల్ ఉండేది. ఆ మ్యాచే వేరే లెవెల్. జాన్ సీనా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా గూడా కిరాక్‌గా ఫైట్ చేసిండు సమ్మర్ స్లామ్‌లో. అదే కొంచెం హీల్‌గా ఉంటే ఇంకా ఎక్స్‌ట్రా మసాలా యాడ్ అయ్యేది. అండ్ లాస్ట్‌లో బేబీ ఫేస్‌గా మారేటోడు. సో, అది ఎలాగో కోడీ రోడ్స్ ఓడించేటోడు జాన్ సీనాని. స్టోరీ లైన్ అదే గాబట్టి అది ఎట్లా చేసి జాన్ సీనా ఓడిపోయేటోడు గాబట్టి హీల్‌గా ఉండుంటే లాస్ట్‌లో బేబీ ఫేస్‌గా సమ్మర్ స్లామ్‌లోనే మారుంటే ఇంకా ఎక్స్‌ట్రా మసాలా ఉండేది. ఇష్టం వచ్చినట్టు ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టుకునేటోళ్ళు. సో, అదొకటి మిస్ అయింది అనిపించింది. బట్ అది ముందే బేబీ ఫేస్‌గా మార్చేసినారు స్మాక్ డౌన్‌లో. సో, అది ప్లాన్స్‌లో లేకుండేనంట. లాస్ట్ మినిట్‌లోనే అది చేంజ్ చేసేసినారు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా కోసం బ్రూస్ పిచర్డ్ ఒకటి ప్లాన్స్ చేసిండంట. అదేందంటే వన్ మ్యాన్ షో. ఈ రిటైర్మెంట్ మ్యాచ్‌లో అంటే రిటైర్మెంట్ షోలో ఇప్పుడు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జరిగింది గదా! సో, ఆ షోలో ఏందంటే జస్ట్ ఓన్లీ మన జాన్ సీనా మ్యాచ్‌నే ప్లాన్స్ చేసిండంట. సో, అదొకటి ప్లాన్స్ జేసినారు. అండ్ దాంట్లో ఏం జెప్పినారంటే జాన్ సీనాకి అంటే దీంట్లో నువ్వు నీ ఫ్యాన్స్‌నే చంపబోతున్నావు. నీ ఫ్యాన్స్ అందరిని బాధ పెట్టబోతున్నావు అని ఈ టైప్‌లో చెప్పినారంట. సో, నేను నా ఫ్యాన్స్‌ని బాధ పెట్టడం ఏంది? ఇదంతా ఏం బాలేదు. వన్ మ్యాన్ షో గాదు. సో, ఇంకా కొన్ని మ్యాచెస్‌ని యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ టాలెంట్స్‌ని తీసుకురండి. నేను రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వేరే సూపర్ స్టార్స్ కంపల్సరీగా ఫైట్ జేయాలి. అండ్ ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అని మన జాన్ సీనా డిమాండ్ చేసిండు. సో, అందుకనే జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో ఓన్లీ వన్ మ్యాన్ షో గాకుండా వేరే సూపర్ స్టార్స్ గూడా ఫైట్ చేసినారు. అండ్ ఇది కొంచెం బాలేదు. ఓన్లీ వన్ మ్యాన్ షో అంటే జాన్ సీనాకి స్పెషల్‌గా బుక్ జేయాలి. బట్ ఇక్కడ అంత స్పెషల్‌గా ఏం లేదని జాన్ సీనా క్యాన్సెల్ చేసేసిండు. సో, బెస్ట్ వే అని చెప్పాలి. అండ్ ఇంకొకటి జాన్ సీనా రిటైర్మెంట్ టూరు ఫైనల్ మ్యాచ్. ఈ రిటైర్మెంట్ టూర్‌లో ఫైనల్ మ్యాచ్ డిసెంబర్‌లోనే ఎందుకు? ఎండింగ్‌లోనే ఎందుకు అనే దానికి మన జాన్ సీనా చెప్పినారన్నమాట. అదేదో రెసల్ మీనియాలో తీసుకుంటే ఏందంటే సెల్ఫిష్ అయిపోతాం. సో, రెసల్ మీనియాలో సీజన్ కరెక్ట్‌గా స్టోరీ లైన్స్ అనేవి సెట్ అవ్వవు. సో, నిజం చెప్పాలంటే స్టోరీ లైన్స్ రెసల్ మీనియాకి సెట్ అవ్వవు. అండ్ బిజినెస్‌కి కూడా పెద్దగా హెల్ప్ అవ్వదు. సో, ఇప్పుడు రెసల్ మీనియాలో నేను రిటైర్మెంట్ తీసుకుంటే అంత పెద్దగా బిజినెస్‌కి ఏం హెల్ప్ అవ్వదు. సో, అందుకని నేను డిసెంబర్ మధ్యలో రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఫైట్ చేసినాను. అది బిజినెస్‌కి చాలా హెల్ప్ అవుతదని నాకు తెలుసు. సో, అందుకనే మన జాన్ సీనా డిసెంబర్ మధ్యలో రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో, దీని గురించి కూడా
ఈ ఇంటర్వ్యూలో చెప్పిండన్నమాట. సో, ఇవి ఇంట్రెస్టింగ్‌గా చెప్పిన న్యూసెస్ జాన్సన్ అవి. ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, ప్రస్తుతానికైతే ఇవి ఇంట్రెస్టింగ్‌గా అనిపించినాయి మన జాన్సన్ చెప్పినవి. అండ్ సాంగ్ కూడా పాడిండు థీమ్ సాంగ్. సో, అదన్నమాట వీడియో. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, వీడియో కొంచెమైనా నచ్చితే మీ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుర్రి.